సాగర్ ప్రాజెక్టుపై న్యాయపరమైన చర్చ జరగాలని టీజేసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోందన్న కోదండరాం ఇది మంచి పరిణామం కాదన్నారు. ఈ నెల 21 నుంచి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించి ప్రాజెక్టులను పరిశీలించనున్నట్టు తెలిపారు. తుమ్మిడిహట్టిని మనం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని ఎత్తు తగ్గించాం. దేనికోసం? ముంపును నివారించడానికి. కాంతన్పల్లి ప్రాజెక్టును మొత్తంగా రద్దు చేసి దాన్ని ఎగువ తుపాకుల గూడెంకు మార్చడం దేనికోసం? ముంపును నివారించడానికి. చాలా సందర్భాల్లో ముంపును నివారించడానికి ఒక ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని ఒకచోట వదిలేయటం అనేది సరి అయింది కాదు. తప్పకుండా ఆ ముంపును నివారించేటువంటి లక్ష్యంతో ఈ మిగతా రిజర్వాయర్లను కూడా జాగ్రత్తగా డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రిజర్వాయర్లన్నింటినీ కూడా ముంపును తగ్గించే లక్ష్యంతో పునరాలోచన చేయాలి. చేస్తే ఇప్పుడు తప్పే ఉన్నదండి. మల్లన్న సాగర్ ఉపయోగంలోకి రావడానికి, దాంట్లో నీళ్లు లిఫ్ట్ చేయడానికి 2-3 సంవత్సరాలైనా పడుతుంది. ఇప్పటికిప్పుడు భూసేకరణ అవసరం లేదు. బలవంతంగా భూసేకరణ చేసే బదులు దాన్ని ఆపి మొత్తంగా ఒకసారి ప్రజలతో కూర్చొని వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని పునరాకృతికి మళ్ళీ ఒక ప్రయత్నం చేయటంలో తప్పు లేదు కదా. తుమ్మిడిహట్టిలో చేసినాం, కంతాన్పల్లిలో చేసినాం, ఇక్కడెందుకు ఆ ప్రయత్నం జరగదనేదే మాకు అర్థం కానటువంటి విషయం. తప్పకుండా దీనికి కూడా ఓ పరిష్కారం దొరుకుతుంది, వెతకాలనే మేము కోరుతా ఉన్నాం.